ఇప్పుడైతే మనం హోటల్ నుంచి లెఫ్ట్ అయిపోయాం అండ్ హెడ్డింగ్ టువర్డ్స్ పఠాన్కోట్. పఠాన్కోట్ పంజాబ్ అనమాట. 474 km. ఉదయం లెగడం మాత్రం చాలా ఇబ్బందిగా ఉండింది, అంటే నిద్ర వచ్చేస్తుంది అలాగా. నైట్ లేటుగా ఒకటి పడుకున్నాను, అస్సలు నచ్చట్లేదు నాకు ఈ ఏరియా. త్వరగా ఎగ్జిట్ అయిపోవాలి. జనాలతో అనవసరమైన ట్రాఫిక్ ఇక్కడ. వాళ్ళు పక్కన ఆపుకుంటే సరిపోయాయి, కానీ రోడ్డు మధ్యలో ఆపేయడం, దానివల్ల బ్లాక్ అయిపోతుంది రోడ్డు. ఆంధ్ర 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 ప్రదేశ్. ठीक है भाई. ఇప్పుడైతే ఏదో మెయిన్ రోడ్లో వచ్చాం. చూసారా గూగుల్ మ్యాప్స్ ఎలా ఉన్నాయి రోడ్లు, అసలు ఏదో ఎటుపోతుందో కూడా తెలియట్లా. దిస్ ఇస్ ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవే నెంబర్ 9. మెట్రోలన్నీ ఇక్కడ వచ్చి ఆగుతాయి అనుకుంటా. ఇక్కడ మెట్రోలన్నీ ఆగున్నాయి. ఎర్లీ మార్నింగ్ లీవింగ్ ఢిల్లీ. ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యా, టైం 6:40. అయినా ఎండ మాత్రం వచ్చింది. మనాలి టు ఢిల్లీ బస్ అవుట్ చూసా, వాల్వో. 800 meters తర్వాత లెఫ్ట్. ఓకే, ఇదేదో బ్రిడ్జ్ బాగుంది కదా. పానీపట్ 86. ఓ షిట్, రాంగ్ రూట్ తీసుకున్నానా ఏంటి? ఏ మాత్రం కానీ మనం తేడా రూట్ కానీ చిన్నది మిస్టేక్ చేసినా మళ్ళీ చుట్టూ తిరిగి అటు ఎటో పోవాలి, అలా యూటర్న్ తీసుకుని మళ్ళీ రావాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. రోహిణి అనే ఊరు పేరు కూడా ఉందా? ఇంత పొద్దున్న ఇంత ట్రాఫిక్. ఇంకా 8, 9 అయ్యే టైంకి చాలా కష్టంగా ఉంటుంది. రైడ్లో ఎక్కువగా తగిలింది అయితే నేషనల్ హైవే నెంబర్ 44. ఇందాక నేషనల్ హైవే నెంబర్ 9 నుంచి డైవర్షన్ తీసుకొని 44కి వచ్చాం. టోల్ గేట్ నెంబర్ 15. వీఆర్ ఎగ్జెంప్టెడ్ అనుకుంటున్నాను. జలుబు చేస్తుంది. నేను చాలా స్లోగా వెళ్తున్నానేమో అనిపిస్తుంది నాకు. చూపిస్తా ఇప్పుడు. అంటే మన రైట్ సైడ్ ఉన్నదే సివిక్, హోండా సివిక్. టిఫిన్ షాప్స్ ఎక్కడ కనబడితే ఆగుదాం అంటే ఏది కనబడట్లా. మళ్ళీ ఇంకో టోల్ వచ్చినట్టుంది. దిస్ విల్ బి 16th.
హర్యానాలో ఉన్నాం ఇప్పుడు. కార్ మాత్రం అదిరిపోయింది అబ్బా చూడటానికి. BMW బెంజా, అద్దంలో నుంచి మిస్ అయింది. ఇప్పుడు నా సైడ్న వచ్చింది. అది ముందుకు వస్తే చూద్దామంటే అది ముందుకు రావట్లా. చూడండి BMW. ఇక్కడ వెదర్ అయితే బాగానే ఉంది, అంటే మరీ అంత వేడిగా అయితే లేదు. ఎండ అయితే ఉంది, మరీ చంపేసే అంత వేడి అయితే అనిపించట్లేదు. ఇప్పుడు టైం 8:30. ఇప్పుడే టిఫిన్ కూడా చేస్తా. వెజ్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టా. 4 వచ్చింది 2+2. సో రెండోది సగం తిన్నా. ఒక చాయ్ తాగా, కోల్డ్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నా, ఇంకా మూవ్ అయిపోతున్నా. ఈ హోండా సిటీని చూస్తుంటే మా కార్ గుర్తొస్తుంది. ఒక్క బండి కూడా ఏపీ తగలలేదు. అట్లీస్ట్ బైకర్స్ అయినా కానీ. అండ్ సోలో అనుకుంటా. కరోల్ బాగా దగ్గర స్టే చేద్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్తే ఎక్కడ కూడా పార్కింగ్ లేదనమాట, రోడ్ పక్కన పెట్టుకోవాలి. సో నాకు రిస్క్ అనిపించి కొంచెం ముందుకు వెళ్ళా, పహార్గంజ్ అని. అక్కడికి వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంది, కాకపోతే ఫుట్పాత్ మీద పెట్టుకోవాలి, కొంచెం బెటర్ అనమాట. మరి రోడ్ మీద పెట్టే కంటే ఫుట్పాత్ మీద పెట్టుకోవచ్చు అనుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నా. 1200 అలా పడింది. తప్పలే మరి, అప్పటికి ఫుల్ టైర్డ్లో ఉన్నా. తిరిగి హోటల్స్ కోసం, పార్కింగ్ ఉన్న హోటల్స్ కోసం. సో అక్కడ పార్క్ చేశా, కానీ ఫుల్ ఎండలో పార్క్ చేయాల్సి వచ్చింది. రూమ్లో ఉన్నా కానీ నా మనసు అంతా బైక్ మీదే లాగుతుంది, ఇది బయట ఉండిపోయింది అని. ఫుల్ ఎండలో ఉండిపోయింది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగా అంబాలా నుంచి డైవర్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి మనాలి నుంచి లే వెళ్ళొచ్చు, లదాఖ్. లేదు అనుకుంటే ఇటు శ్రీనగర్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. నేను చూస్ చేసుకున్న రూట్ అయితే శ్రీనగర్. అంబాలా నుంచి శ్రీనగర్ తీసుకుంటా, శ్రీనగర్ రూట్. కొంతమంది మనాలి వైపు నుంచి వెళ్ళిపోతారు అనమాట. లుధియానా 132, జలంధర్ 194. ఇప్పుడు అమ్మ ఇలా వచ్చాను కానీ రోడ్ ఎట్లా ఉందో ఎటు. అనవసరంగా ఇటు వచ్చానా. ఎక్కడైనా గతుకుంటే మాత్రం నా పని అయిపోయింది. అమ్మయ్య. నిన్న ఢిల్లీలో మాత్రం నాకు భయం వేసింది తీయడానికి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఐ ఫీల్ లైక్ న్యూ రైడర్లా అనిపించింది. ఎందుకంటే మ్యాప్ చూడాలి, సిగ్నల్ పాయింట్స్ ఏమో ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు తెలీదు. లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, అక్కడ సిగ్నల్ ఉందా, డైవర్షన్ ఉందా, ఇవన్నీ చూసుకొని బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మూవ్ చేయాలంటే, అంటే లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా అన్నది కూడా డౌట్. కానీ ఎక్స్పర్ట్లా తీసేయాలి కొద్దిసేపట్లో. ఇంకా అలవాటు అయిపోయా. ఇంకా ఢిల్లీ వల్లగే సందులో కొట్టుకుంటూ వెళ్ళిపోయా ఇంకా. ఎందుకంటే ట్రాఫిక్ చాలా అంటే చాలా దారుణం, బంపర్ టు బంపర్. ఢిల్లీ లాంటి పెద్ద సిటీల్లో బైక్ తీయాలంటే కొంచెం ఛాలెంజింగ్. బైక్ అనే కాదు, కార్ తీయాలన్నా ఏది అసలు డ్రైవ్ చేయాలంటేనే ఛాలెంజింగ్గా ఉంటుంది. దాని బదులు మెట్రో వాడుకోవచ్చు. అలా అని సగం దాకా బైక్ పట్టుకెళ్ళి ఒక మెట్రో స్టేషన్ కనబడింది, అక్కడ బైక్ కింద పెట్టేసి మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయా చాందినీ చౌక్కి. అటు నుంచి వచ్చి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నేను ఏ మెట్రోలో ఎక్కానో ఆ మెట్రో పేరు మర్చిపోయా. బైక్ ఏమో కింద పెట్టేశా. పేరు చూసా కానీ పెద్ద గుర్తులే అనమాట. సో మళ్ళీ మెట్రో మ్యాప్ ఓపెన్ చేసి అవి కొడితే కరోల్ బాగ్ దగ్గరలో చూసా అనమాట, ఆర్కే ఆశ్రమ్ మార్గ్ అని. అక్కడే నా బైక్ ఉంటుంది అని గెస్ చేసి వచ్చాను. రెడీగా నా బైక్ రోడ్డు పక్కనే ఉంది. ఇంకో మన బైక్
అంబాలా అంటే ఇదే. వెల్కమ్ టు అంబాలా, హర్యానా. 80 మీటర్స్ స్ట్రైట్. ఇండియాలో సగం స్టేట్లు కవర్ అయిపోయింది బైక్తో. ఈ రైడ్ అయిపోతే ఆల్మోస్ట్ సగం కవర్ అయిపోతుంది. రోడ్ కొంచెం బంపీగా ఉంది. లెఫ్ట్ ఉందామబ్బా, రైట్ ఉండడం అస్సలు ఏమాత్రం సేఫ్ కాదు. ఇన్కేస్ రైట్ ఉంటే మాత్రం ఒకటే స్పీడ్ కొడుతూనే ఉండాలి, ఇంకా అలాగా 100. ఇంకో మంచి విషయం ఏంటంటే నిన్న మొన్నంత వేడి అయితే ఇప్పుడు ఏం అనిపించట్లేదు. మరి కొద్దిసేపట్లో మళ్ళీ పెరుగుద్దో ఏటో తెలియదు, కానీ ఇప్పుడైతే ఐఎమ్ టోటల్లీ ఫైన్. అంబాలా సిటీ. నేనైతే ఏ సిటీ లోపల కూడా దూరట్లే, వెళ్దాం అనుకుంటాను కానీ మన టార్గెట్ డెస్టినేషన్ లదాఖ్ కదా, దాన్ని ముందు కాన్సన్ట్రేట్ చేద్దాం అని నేను. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చు, కానీ మధ్యలో ఇంకోటి ఏదో వేస్తాడు, దానివల్ల టేస్ట్ అదోలా అయిపోతాయి. రోడ్స్ అయితే మాత్రం ఏ క్లాస్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్యూల్ రేట్ కూడా తక్కువ ఉంది, అంటే నిన్నటికంటే కొంచెం ఎక్కువ ఉంది. 97.16 ఉంది ఇక్కడ. మనకైతే 121 అలా ఉంది. అబ్బా ఎంత డిఫరెన్స్. నా లీస్ట్ అయితే 96, అది కూడా ఉత్తరప్రదేశ్లో 96 పాయింట్ సంథింగ్. ఇవాళ 97. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ఎంత ఉంటుందో. ఢిల్లీ క్రాస్ చేసి హర్యానా క్రాస్ చేసి ఇప్పుడు పంజాబ్లో ఉన్నాము. ఇక్కడ కొంచెం బెటర్గానే ఉంది, వేడి లేదనట్లేదు, కానీ మరీ అంత దారుణంగా. వైజర్ ఓపెన్ చేస్తే అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా హెల్మెట్ వైజర్ ఉంది కదా, జస్ట్ ఇలా తెరిస్తే చాలా అస్సలు ఉండలేము. ఇక్కడ కొంచెం బెటర్గానే ఉంది, తెరిచినా కానీ వేడిగాలు వస్తుంది, మరీ అంత దారుణంగా అయితే లేదు. అమృత్సర్ 166 ఇక్కడ నుంచి, కానీ మనం అమృత్సర్ వైపు వెళ్ళాము, డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతాం. व्लॉग कर रहा हूँ. अच्छा हाँ ठीक, ఓకే. ఇది పబ్లిక్ రియాక్షన్ అయితే. ఇది లోపల ఉంటుంది అనమాట లుధియానా, లెఫ్ట్ సైడ్. మనం బైపాస్ రోడ్ వెళ్ళిపోతున్నాం. పొద్దున్న ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బట్టి చాలా వరకు కవర్ చేస్తాం. ఇన్ని రోజులంతా నా రైడ్ ఏంటంటే 8-8:30 ఆ టైంకి రైడ్ స్టార్ట్ చేసేవాడిని, కాబట్టి కొంచెం డిస్టెన్స్ కవర్ చేయడం ఇబ్బంది అయ్యేది. మనం ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ అయితే కవర్ చేయడానికి రెడీగా ఉన్నాం. 1993.5 అవుతుంది. ఇంకా రఫ్గా ఇంకో 7 కిలోమీటర్స్ వెళ్తే 2000 అవుతుంది. ఇది చాలా పెద్ద కేసరి. మనం అయితే కరెక్ట్గా 2000 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 2000. కెమెరా కనిపిస్తుందో లేదో కెమెరాలో. వావ్, చాలా అంటే చాలా ఎక్కువ కవర్ చేసాం. పబ్లిక్ అయితే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారులే రైడర్స్ని చూసి. 1 అయింది, లంచ్కి అయితే ఆగుదాం. ఎండ పెరిగిపోయింది అబ్బా, చాలా తక్కువ అనుకున్నా కానీ మధ్యాహ్నం చాలా ఎక్కువ. అట్లీస్ట్ ఉదయం వరకైనా ప్రశాంతంగా రైడ్ చేశాను. హైవే నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. జమ్మూ, పత్తన్కోట్ ఇటువైపు స్ట్రైట్కి వెళ్తే అమృత్సర్ వెళ్ళిపోతాం. ఇప్పుడే లంచ్ చేశాను. అబ్బాబ్బా,
ఇన్ని రోజుల్లో ద వరస్ట్ లంచ్ అయితే ఈరోజే. 2 రోటీ చెప్పాను, 1.5 కష్టానికి తిన్నా. ఎందుకంటే ముందుకి ఇక్కడికి వచ్చే ముందు ఒక జ్యూస్ తాగా, ఫ్రూట్ జ్యూస్, అది కూడా పొమగ్రానేట్ జ్యూస్. ఆడేదో వేసాడు దాంట్లో, మొత్తం కలిపేసింది నాకు. సో ఎలాగైనా లంచ్ చేయాలి కదా అనేసి అక్కడ తేడా కొట్టింది, ఇక్కడ ఫుడ్ కూడా తేడా కొట్టింది. నిజంగా అసలు డిజాస్టర్ ఈరోజు లంచ్. ఈ 5 డేస్లో ఇదే డిజాస్టర్ లంచ్ నాకు. ఎండ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఫోన్లో 43 degrees చూపిస్తుంది. ఏంటో అబ్బా, నాకు చాలా తేడా అయిపోతుంది. అసలు యాక్టివ్నెస్ లేదు ఇవాళ. లంచ్ హైవే మీదే చేస్తుంటే బాగుండు. సమ్టైమ్స్ హ్యాపెన్స్. నో ఫార్మర్స్ నో ఫుడ్ అంట, అంతేగా. పత్తాన్కోట్ ఇంకో 56 km అయితే ఉంది. టైం ఉంటే జమ్మూ వరకు వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నా. రేపు ఈజీ అవుద్ది కదా జర్నీ అని. ఈరోజు అయితే బాగానే ఉన్నాను నేను. మొహమంతా వేసుకుని వచ్చేస్తాడు. ఏది భయ్యా ఇది? ఇది నేషనల్ హైవే 44 టువర్డ్స్ శ్రీనగర్. 2 lane హైవే, అదే 4 lane. ఇటు 2 అటు 2 ఉంటాయి అంతే. చూద్దాం మరి ఎంతసేపట్లో. ఇప్పుడైతే 3:30 అయింది. 4:30 కల్లా 5:30 6:30 లోపు వెళ్ళిపోతాను. జమ్మూ వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ముందు పత్తన్కోట్ వెళ్ళాక ఆలోచిస్తాను ఏం చేయాలని. ఘాట్ అయితే స్టార్ట్ అయింది. నేను డెస్టినేషన్ ఇప్పుడు జమ్మూకి పెట్టేసాను, ఎందుకంటే టైం ఉంది, ఎనర్జీ లెవెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవచ్చు అనే ఇదితో ఇప్పుడు జమ్మూకి సెట్ చేసా. ఘాట్ అయితే స్టార్ట్ అయింది. మనకి ఘాట్ రోడ్లో అలవాటే కాబట్టి ఫుల్ ఎంజాయ్. ఇంకా మొత్తం ఇలాగనే ఉంటుంది అనుకుంటా చాలాసేపు వరకు. పంజాబ్ అంటే జమ్మూ ఎంటర్ అవ్వకుండా ముందే ఘాటీ స్టార్ట్ అయింది. ఇంకా మనం పంజాబ్ దాటలేదు, ఇంకొకటి ఉంది పత్తన్కోట్ అని. ఇదే బా ఏముందబ్బా హైవేలో కరువు. ఇదే పత్తన్కోట్ అంటే పెద్దదే, సిటీలానే ఉంది. ఇక్కడ నుంచి రాసింది జమ్మూ 110, శ్రీనగర్ 401, 409. దిస్ ఈజ్ పత్తన్కోట్. యాక్చువల్లీ ఇక్కడే ఉందాం అనుకున్నాం, కానీ జమ్మూ వరకు వెళ్ళిపోదాం. లైట్ చాలా ఉంది, ఇంకా 4 అయింది టైం, 4:10 అయింది. జమ్మూ స్ట్రైట్ అనుకుంటా. సో వీఆర్ క్రాసింగ్ పత్తన్కోట్. జమ్మూ వెళ్ళే దారి అంతా ఏంటంటే గ్రీనరీతో ఫుల్ నిండిపోయింది హైవే. బాగుంది, చుట్టూ గ్రీనరీ. జమ్మూ 88, శ్రీనగర్ 337. దీన్ని బట్టి చూస్తే రేపు చాలా తక్కువ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మనం. లేకపోతే కార్గిల్ వెళ్ళిపోవడం బెటర్ అంటావా? నేను నైట్ ప్లాన్ చేసుకుంటా. అంటే యాక్చువల్లీ శ్రీనగర్ స్టే చేసి శ్రీనగర్ టు కార్గిల్ అనుకున్నా.
చాలా ఎక్కువ ఉంది వాటర్. పీస్ఫుల్గా ఉంది రోడ్ అయితే, ఎక్కువ రద్దీ లేకుండా యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి. మరి తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేను. రోడ్లు విశాలంగా ఉన్నాయి. వర్షం పడేలా ఉందట. గట్టిగా పడేలానే ఉంది. నా సిమ్ ఎక్కడి వరకు పనిచేస్తుందో కూడా నాకు తెలియదు. నా జియో సిమ్ అయితే ఆగిపోయింది. యాక్చువల్ నేను శ్రీనగర్లో తీసుకుందాం సిమ్ అనుకున్నా. శ్రీనగర్కి ముందే ఆగిపోద్దని నాకు ఐడియా లేదనమాట. జస్ట్ లదాఖ్లోనే ఆగుద్దేమో అనుకున్నా. ఇక్కడ వెదర్ చూస్తే అయితే వర్షం వచ్చేలానే ఉంది. ఎస్టిమేటెడ్ టైం 6:41. జమ్ములో ఇరక్కుమ్మేస్తున్నట్టుంది వర్షం. చూడండి అసలు వెదర్ ఎలా ఉందంటే దారుణంగా ఉంది. బైకర్స్ ఎవరు కనిపించట్లేదు ఏంటి? అందరూ వెళ్ళిపోయారా? ఎవరు రావట్లేదా? లేదంటే నేను లేట్గా వెళ్తున్నానా, నేను ఎర్లీగా వెళ్తున్నానా అన్నది తెలియట్లేదు నాకు. సిమ్స్ రెండు కూడా ఆగిపోయాయి. హోటల్లో కూడా చెక్ ఇన్ అయిపోయాము జమ్మూలో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వాషింగ్కి ఇవ్వాలి బైక్. చాలా అంటే చాలా దారుణంగా ఉంది, ముట్టుకోవడానికే కష్టంగా ఉంది. ఇదేనే కాదు, నా షూ, రెయిన్ గేర్ మొత్తం వర్స్ట్గా ఉంది. भैया इसके आसपास बाइक वाश मिलेगा? धोने वाली? हाँ धोने वाले. किधर से आओ? केरला? आंध्रा से. आंध्रा? हाँ धोने के लिए आगे सीधे आना सर्विस करना. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ హోటల్ అతను అయితే. కొంచెం ప్రొఫెషనల్గానే కనిపిస్తున్నాడు. సో బాగా మాట్లాడుతున్నాడు. బైక్ అయితే కడిగించినాం, ఏదో పైన కడిగాడు. నాకైతే మాత్రం ఎలా కడిగినా ఓకే, చాలా వరస్ట్గా ఉండింది. లైట్ ఒకటి ఫెయిల్ అయింది కదా, మనకు కనబడదు.